అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపించిన అండి. వీడియో పూర్తిగా చూడండి. నేను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసిన, మొత్తము ఎలా సెట్ చేసుకొని నీట్గా సర్దుకున్నా అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇక పదండి వీడియోలోకి. బయట నుంచి చూస్తే మంచిగా ఉంది కదా ఫ్రిడ్జ్, ఇక లోపల చూపిస్తారా అది ఎట్లయిందో నా ఫ్రిడ్జ్ అంతా. ఇక ఈ ట్రేలో చాక్లెట్లు పెట్టి మొత్తము మరకలు పడిపోయినాయండి. ఆ టెంపరేచర్ అడ్జస్ట్ కాక కరిగిపోయినాయి, ఆ చాక్లెట్స్ కరిగిపోయి అట్లా అయింది దాని పరిస్థితి. ఇక పాలు, పెరుగు, కూరగాయలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, పిండులు అవన్నీ పెట్టుకుంటాం కదా, స్టోర్ చేసుకొని అవన్నీ మరకలు పడిపోయినాయి. ఈ కింద ఆకుకూరలు ఎక్కువ స్టోరేజ్ చేస్తాం కదా, ఆ చిన్న చిన్న ఆకులు పడిపోయి అలా అయిపోయింది. ఈ సైడ్లకండి మొత్తము చిన్న చిన్న పొడులు కొట్టుకున్నాయి వంటింట్లో, అవన్నీ తెచ్చి ఇందులో స్టోర్ చేస్తే మొత్తం ఇది కూడా డస్ట్ పట్టిందండి. మొత్తం డస్ట్ పట్టిపోయి దీని పరిస్థితి ఇట్లా అయింది. ఇక నేను ఈ మధ్య నాకైతే వర్క్ ప్రెషర్ ఎక్కువైందండి. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఈ ఫ్రిడ్జ్ క్లీనింగు వాయిదా వేస్తున్నా. చేద్దాంలే అనుకొని వాయిదా వేస్తుంటే ఈ ఫ్రిడ్జ్ ఈ పరిస్థితికి వచ్చింది. అయితే ఇవాళ డిసైడ్ అయినా అండి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలని డిసైడ్ అయినా. అందుకని ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్కి ఫస్ట్ కరెంట్ ఆఫ్ చేయాలి. ఫ్రిడ్జ్ది ప్లగ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్ది కరెంటు ఆఫ్ చేసినాకనే స్టార్ట్ చేయాలి పని. తర్వాత మొత్తము క్లీనింగ్ కోసమని అన్ని వస్తువులు పక్కకు పెట్టుకున్నా అండి. మొత్తము అన్నీ పక్కకు పెట్టేసి మొత్తము ఖాళీ చేసేసిన ఫ్రిడ్జ్ని. అన్ని ట్రే అవన్నీ తీసిన. ఇగో ట్రేలో చూసిరుగా మరకలు ఇట్లా పడిపోయినాయి. ఇవి కూడా నెమ్మదిగా పక్కకు తీసిన అండి. నాకు తెలిసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఈజీనే అండి, కానీ ఈ గాజు ఉన్నాయి కదా, వీటిని కిందికి తీసి జాగ్రత్తగా దూడిసి మళ్ళీ పెట్టడము, వీటిని హ్యాండిల్ చేయడమే కష్టం అనిపిస్తుంది. ఈ సైడ్లు అవి కూడా గాజుతో ఉన్నట్టే ఉంటాయి కదా, అవి ప్లాస్టిక్ అనుకుంటా, కానీ అవి కూడా తొందరగా వాటిని కింద పడేయంగానే బ్రేక్ అయినట్టే అనిపిస్తాయి. నీట్గా కడుక్కొని తుడుచుకోవడమే, వాటిని హ్యాండిల్ చేసి సక్సెస్ఫుల్గా క్లీన్ చేయడం కష్టం అనిపిస్తుంది. ఇక సైడ్లకి అదంతా కూడా క్లీన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఆకుకూరలు అవన్నీ పెట్టుకున్న ఉంది కదా ట్రే, అది మాత్రము క్లీన్ చేస్తున్నా అండి మొత్తం సబ్బుతోటి. అయితే అది ఎంత పెద్దగా ఉందో చూసిర్రా, ఈ చిన్న సింకులో అది పట్టట్లే, కష్టమైందండి అది క్లీన్ చేయడము. అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే అంట్లు కడుక్కోవడానికి బయట ప్లేస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మంచిగా కూర్చొని ప్రశాంతంగా ఎన్ని టబ్బుల అంట్లైనా కడగవచ్చు. మనకు మినిమం టబ్బెడు అంట్లైనా పడతాయి. ఇలా నిలబడి కడగాలంటే ఎన్ని కడుగుతామండి. నిజంగా అప్పటి రోజులలోనే నయం. బయట మంచిగా కడుక్కునేటోళ్ళు, బకెట్లో మంచిగా నీళ్లు పట్టుకొని మంచిగా కూర్చొని నీట్గా కడిగి ఎండలో పెట్టేటోళ్ళు. ఇప్పుడేమో సింకుల అంట్లు కడుగుడు, నిలబడి గంటల తరబడి, మళ్ళా కొన్ని అంట్లు అందులున్న ఏవో పురుగులు వస్తుంటాయి. అవి సరిగా ఎండక, అంట్లు సరిగా మంచిగా డ్రై కాక అదొక ప్రాబ్లం అవుతుంది. అందుకే అండి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ గంటల తరబడి నిలబడి ఆడోళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది. ఇక అదండి, ఇక మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చూసిరా మొత్తము. ఇంకా దాన్ని డ్రై చేయడానికి బండ మీద పెట్టిన. ఇంకా తర్వాత వేరే క్లీన్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో అవన్నీ. దానికోసమని నిమ్మకాయ పిండుకున్నా, అట్నే అందులో ఉప్పు, వంట సోడా, ఈ 3 కలిపినా అండి. నేను ఎక్కువ శాతం క్లీనింగ్ చేయడానికి మిక్సీ కానీ సింక్ కానీ ఈ పద్ధతే ఫాలో అవుతా. మీరు నా పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నిమ్మకాయలు ఖరాబ్ అయినాయి మంచిగా ఇట్లా పెట్టుకొని మంచిగా ఇట్లా వాడుకోవచ్చండి. సబ్బు పెట్టే దానికన్నా కూడా ఇలా పెడితే మంచి స్మెల్ కూడా వస్తుంది, ఫ్రిడ్జ్లో కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ నీట్గా తుడిచిపెట్టుకుంటే నిమ్మకాయతో. ఇక ఈ సైడ్ అయితే చేస్తున్నా. అయితే ఈ సైడ్ ఉన్నాయి కదండి, అక్కడ చిన్నగా ఇట్లా ఉంటాయి కదా ఎడ్జెస్, అందులో బాగా ఇరుకుతాయండి. ఏమన్నా పసుపు పొడి కానీ ఏదైనా కారం పొడి కానీ అట్లా పడితే అవి మాత్రము మంచిగా లోపల దాకా క్లీన్ చేసేసుకోవాలి. కానీ ఈజీగా అయితే లేవండి ఈ సైడ్వి క్లీన్ చేయడం. ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో మరీ బాగా మురికి పట్టేది ఏముండవండి. ఏమన్నా పచ్చళ్ళవి మరకలు పడితే తప్ప మామూలుగా అయితే ఇట్లా నిమ్మకాయతో ఇట్లా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇవైతే చాలా బరువు ఉంటాయండి క్లీన్ చేయడానికి. అసలు తూడ్చేటప్పుడే కింద పడతాయేమో అని భయం అవుతుంటుంది నాకైతే. అవి క్లీన్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఇక్కడ కొంచెం బ్రేకేజ్ వచ్చిందండి. ఇంకెంత మంచిగా హ్యాండిల్ చేసినా ఒక్కోసారి మన చేతులు ఉండదు సిచ్యువేషన్. మీకే తెలుస్తుంది కదా, నిమ్మకాయతో క్లీన్ చేస్తుంటే మంచిగా నీట్గా అయిపోతుంది. ఇగో అంత మరకలు కూడా నీట్గా అయిపోతాయి. డ్రై అయిపోయాక నేను మీకు చూపిస్తాగండి, ఒక్కొక్కటి నీట్గా అయిపోయినట్టు తెలిసిపోతుంది. ఇదండి, ఇవన్నీ క్లీనింగ్ చేసేసి మొత్తం అయితే
డ్రై చేసేసిన. ఈ సైడ్లకు కూడా బాగా రిస్క్ ఉంటుందండి ఏమన్నా మరకలు పడడానికి. దాని మీద మరక పడ్డది అనుకోండి, ఆ గాజు దాని మీద దీనికి స్ప్రెడ్ అవుతుంది, దీనికి స్ప్రెడ్ అయ్యి దీని మీద పడుతూ ఉంటాయి. చూసిరు కదా, మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. డ్రై చేసేసిన మొత్తం. ఇక ఇవి డ్రై అవుతుంటాయి కదా, ఈలోపు మనం ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసేద్దాం. ఇక దానికోసం అయితే కొంచెము సబ్బు లాంటిది పెట్టుకున్నా అండి, కొంచెమే పెట్టుకొని దీనికి పాత బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఈ సైడ్లు మామూలుగా క్లీన్ చేస్తే పోవని ఇక చిన్న బ్రష్ తోటి మొత్తం అయితే క్లీన్ చేసిన సైడ్ల వరకు. ఇక కొన్ని మరకలు అయితే ఎప్పటికీ పోవండి, ఏది ట్రై చేసినా వాటికి అట్లా మొండిగా మారి ఉంటాయి. కాకపోతే ఎక్కువ మ్యాక్సిమం ట్రై చేస్తా అండి అవి క్లీన్ చేయడానికి, కొంతవరకు అన్న పోద్ది అనేసి క్లీన్ చేసేస్తా. ఇక ఈ సైడ్లో అయితే క్లీన్ చేసేస్తున్నా మొత్తం. ఇది ఈజీగానే పోతుందిలేండి క్లీన్ చేయడానికి, పెద్దగా ఏం పడవు కదా ఇక్కడ, ఏమన్నా చిన్న చిన్న పొళ్ళు బిస్కెట్ పౌడరు అట్లాంటివే పడి ఉంటాయి కాబట్టి ఈజీగానే అయిపోద్ది. ఇది కూడా అంతేనండి, నిమ్మకాయ, వంట సోడా, ఉప్పు కలిపిన వాటర్ తోటే క్లీన్ చేసేస్తున్నా మొత్తం. ఇదికి సైడ్లు ఇదంతా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి, స్పేస్ బాగుంటుంది కదా, క్లీనింగ్కు చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ బాగా డ్రై చేయాలండి. క్లీన్ చేసినాక మనం ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్, కొంచెం వెయిట్ చేయాలి, డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయినాక పెట్టుకుంటే మంచిది ఎప్పుడైనా సరే. మొత్తము అయిపోయిందండి, ఈ క్లీనింగ్ అయిపోయింది. ఇక సైడ్ క్లీన్ చేద్దాం ఫ్రిడ్జ్ని. అందులో ఇది బయట నుంచి కదా, మొత్తము బయట మొత్తం క్లీన్ చేసేసిన. ఇక్కడ కూడా అండి ఈ మరకలు నేను పీచు పెట్టి మొత్తము కొంచెము సర్పు లాంటిది కలిపి కూడా ట్రై చేసిన. ఎంత ట్రై చేసినా కానీ కొంచెము కొన్ని మరకలు ఎందుకో అండి ఎప్పటికీ పోవు మొత్తము. ఇక ఈ లోపలండి, ఈ లోపల క్లీన్ చేసేసుకున్నా మొత్తం. ఇది ఏమైందంటే అండి, ఐస్ గడ్డగట్టింది, మొత్తము వాటర్ మొత్తం కారిపోయినాయి. మొత్తం కారిపోయినాక ఇది క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. ఆ సైడ్లకి అదంతా క్లీన్ చేసేసిన. కనపడవు కానీ ఈ సైడ్లు బాగా క్లీన్ చేసుకోవాలండి, డస్ట్ పడే ఉంటుంది వాటి మీద. మనము స్టోరేజ్ చేస్తాం కదా మొత్తము ఫుడ్, చూసిరా నీట్గా అయిపోయింది కదా మొత్తం. ఇది కూడా డ్రై అయ్యేదాకా ఉండాలి, కొంచెం డ్రై కానివ్వాలి. ఇవి కూడా డ్రై అయిపోతున్నాయి, ఫస్ట్ చేసాం కదా ఇది. తర్వాత అయితే ఇక మొత్తం డ్రై అయినాక పెట్టుకుంటున్నా అండి, కిందది ఆ ట్రే ఒకటి పెట్టేసుకున్నా. తర్వాత ఇవి కూడా నెమ్మదిగా పెట్టుకుంటున్నా అండి, అవి ఎక్కడ పగులుతాయో అనే భయం అవుతుంది. చాలా వెయిట్ ఉంటాయండి అవి అయితే, అలా ఉంటాయి కానీ చూస్తే చాలా వెయిట్ అనిపిస్తాయి అవి. ఇంకా తర్వాత అది కింద ట్రే మీద ఉండేది అది కూడా సెట్ చేసేసిన. అదొకటి సెట్ చేస్తే పని అయిపోతుంది మొత్తం. అవి సెల్ఫ్స్ పని అయిపోయింది. ఆ ట్రే కూడా నీట్గా చేసేసి డ్రై చేసేసి అది కూడా పెట్టేసిన. ఇక ఇవి కూడా పెట్టేసుకున్నా, మొత్తం అన్నీ పెట్టేసిన. మొత్తం 4 ఉంటాయండి ఇవి, ఆ 4 కూడా సెట్ చేసేసిన. కిందది కూడా సెట్ చేసిన, కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకొక చిన్న పార్ట్ ఉంది క్లీన్ చేసేది, అది ఇదే కదా ఆ క్లీనింగ్ది. ఇది మొత్తము ఐస్ అంతా పోయిందండి, మొత్తము ఐస్ అంతా కరిగిపోయాక మొత్తము టెంపరేచర్ అడ్జస్ట్ చేసి ఇది కూడా మొత్తము బయట నుంచి లోపల మొత్తం క్లీన్ చేసుకున్నా అండి. ఒక పొడిగుడ్డ తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నా. మంచిగా నీట్గా అయిపోయింది ఫ్రిడ్జ్. అన్నీ తోమేసిన, నీట్గా చేసేసిన మొత్తము. చూసిరు కదా ఫ్రిడ్జ్ అంతా సెట్ అయిపోయింది. చూసిర్రా, ఇప్పుడు మన ఫ్రిడ్జ్ రెడీ, నీట్గా ఉందండి ఫ్రిడ్జ్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. దీనివలన మన ఛానల్ మరింత ముందుకు పోతుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు తీయడానికి నాకు మోటివేషనల్గా ఉంటుందండి. దయచేసి నా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.